రేయ్ బాబు రే రాహుల్, ఏం చేస్తున్నావురా? వదులు, వదలరా. రే వదులు, వదలమని చెప్పాను కదరా, వదులు. వదలరా అన్నయ్య. రే సీను, నువ్వు కానీ. అన్నయ్య వదులన్నయ్య. భవాని రాహుల్ చెప్పేది విను. బాబు సుబ్రహ్మణ్య, అయ్యో నా కూతురు అమ్మా, మీరేనా చెప్పండి అమ్మా. భవాని భవాని రాహుల్ వదలండి. రాహుల్, అయ్యో అయ్యో, నా కూతురికి ఏం తెలీదు. భవాని భవాని అమ్మా భవాని, అమ్మా కొట్టద్దయ్యా. అయ్యో, అమ్మ భవాని, కొట్టొద్దయ్యా. అయ్యో దేవుడా, మీరే చేసిన కర్మ ఫలం మమ్మొదిలేసావే. అమ్మా తల్లి, నువ్వే కాపాడు తల్లి. శాంతి. అమ్మ భవాని, భవాని, అయ్యో అమ్మ భవాని, భవాని, అమ్మ భవాని. సుబ్రహ్మణ్యం, ఇలాంటి దొంగని భవాని, భవాని, గుళ్ళో కాదు, అమ్మవారి గుడి ప్రాంగణంలో కాని, గుడి దరిదాపుల్లో ఎక్కడ కనిపించినా ఊరి నుండే బహిష్కరిస్తాం. జాగ్రత్త. భవాని. అయ్యా, ఇప్పటికే నేను నిజమే చెప్తున్నానయ్యా. నేను నాకు తీయలేదు, నేను దొంగని కాదు. అమ్మోరికి తెలుసు. నాన్న, అమ్మోరికి తెలుసు కదా. చెప్పు నాన్న, చెప్పు. అయ్యో, వద్దు వద్దు వద్దు. రేయ్, అది ఇటీవరా.
నాన్న, నాకు జన్మనిచ్చిన మీ రుణం తీర్చుకోవాలని ఇప్పటి వరకు 1000 కళ్ళతో ఎదురు చూశాను. ఇన్నాళ్లకు ఆ సమయం వచ్చిందమ్మా. ఈరోజు ఆ భవానీని ఒక్కొక్క దెబ్బ కొడుతూ ఉంటే మీ కాళ్ళకి ఒక్కొక్క ముద్దు పెడుతున్నంత ఆనందంగా అనిపించింది. నువ్వు మొదలుపెట్టిన ఆట ఇంకా అయిపోలేదు నాన్న. నీ రక్తం ఇంకా బతికే ఉంది. నీ ఆటని వేటగా నేను మారుస్తాను. గుడిలో ఉన్న ముక్కెరని నా వశం చేసుకొని నువ్వు ఏ చేతబడి చేస్తుండగా ఈ ఊరి వాళ్ళు మీ ఇద్దరిని కాల్చి చంపారో అదే చేతబడితో ఈ ఊరినే వల్లకాడుగా మారుస్తాను. ఒసేయ్ భవానీ, నిన్ను మాత్రం ముక్కలు ముక్కలు చేసి చిత్రహింసలు పెట్టి మరీ చంపుతాను. అమ్మా, అసలు భవానీ దొంగతనం చేయడం ఏంటమ్మా? ఊరంతా కలిసి నింద వేశారు. భవానీని దొంగం చేశారు. నాకెందుకో భయంగా ఉందమ్మా. భవానీకి ఏం కాదుగా? ఏం కాదమ్మా, భవానీ ఏ తప్పు చేయదో. భవానీ అమ్మోరి బిడ్డమ్మా. ఆ అమ్మోరే భవానీని కాపాడుకుంటుంది. ఏంట్రా, ఏంటి నువ్వు చేస్తున్న పని? రాహుల్, అయ్యో! ఆగు జయంతి, ఆగు! పంచాయతీలో జరుగుతుందేంటి? నువ్వు చేసిందేంటి? నీలాంటి వాణ్ణి చంపినా తప్పులేదురా. అది కాదు నాన్న, నిజంగా భవానీ ఏ తప్పు చేయలేదు. ఛీ, నోర్మై! సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నావు నువ్వు. అక్కడ అన్యాయం జరిగింది నీ మేనత్తకి. నువ్వు మాట్లాడాల్సింది నీ మేనత్త వైపు. అంతేగాని దొంగతనం చేసిన ఆ భవానీ వైపు కాదు. అయినా అసలు దానికి శిక్ష పడుతుంటే నువ్వు గింజుకుంటున్నావేంట్రా?
అదేమైనా నీ అక్క చెల్లె లేక మరదలా? అంతకంటే ఎక్కువ నాన్న. భవానీ నా ఫ్రెండ్. తనకేమన్నా అయితే ఏంట్రా? ఏంటండి మీరు చేస్తుంది? ఎదిగిన కొడుకును పట్టుకుని అలా కొడతారేంటి? ఎదిగిన కొడుకు తండ్రి పరువును తీయొచ్చా? చెప్పు జయంతి, ఎదిగిన కొడుకు తండ్రి పరువు తీయొచ్చా? చెప్పు. అక్కడ నేను నా చెల్లి న్యాయం కోసం పోరాడుతుంటే వీడు పెద్ద మొనగాడిలాగా మాకే ఎదురు తిరుగుతుంటే పంచాయతీలో తల కొట్టేసినట్టయింది తెలుసా? ఊరుకో అన్నయ్య. అదే వాడికి అర్థమయ్యుంటే ఇలా ఎందుకు చేస్తాడు? రాహుల్, నువ్వు అండగా ఉండాల్సింది ఫ్యామిలీకి రా, తర్వాతే ఎవరైనా. అయినా అక్కడ మోసపోయింది నేను, అవమానం జరిగింది నాకు. నువ్వు అది వదిలేసి. ఒప్పుకుంటానత్తయ్య, నీకు అన్యాయం జరిగింది. ఆ విషయంలో నేను కూడా సాడ్గా ఫీల్ అయ్యాను. కానీ భవానికి కూడా అక్కడ అన్యాయం జరుగుతోంది. అందుకే నేను రాహుల్ రాహుల్ ఇదే నీకు చెప్తోంది. ముందు నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు. ముందు నీ నిశ్చితార్థం గురించి ఆలోచించురా. మీ ఇద్దరికీ చాలా లైఫ్ ఉంది. ఆ లైఫ్ని ఎంత అందంగా బ్రతకాలా అని ఆలోచించండి. అంతేగాని ఇలాంటి చీప్ గొడవల్లో తలదూర్చి టైం వేస్ట్ చెయ్యకు. అర్థమైందా? రాహుల్, నిన్నే. అర్థమైందా? అర్థమైందత్తయ్య. గుడ్. నాన్నకి సారీ చెప్పేసి వెళ్ళు. సారీ నాన్న. అత్తయ్య, మీ కూడా సారీ. ఇంకా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నా కూతురు అల్లుడు నిశ్చితార్థం సంతోషంగా జరగాలి. ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు. వదరా వెళ్దాం. పొరపాటు జరుగుతుంది పిన్ని. జరగకూడదంటే ఎలా? నేనే ఆ పొరపాటు జరిగేలా క్రియేట్ చేస్తాను కదా. అప్పుడే కదా ఈ పెళ్ళి ఆగిపోయేది, నా చెల్లెలు కోడలిగా ఈ ఇంటికొచ్చేది.
మొక్కు తీర్చుకుంటున్న భవానీ ఇంత పెద్ద ప్రాబ్లంలో ఉంటే ది గ్రేట్ అమ్మవారు భవానీ కోసం ఎందుకు రాలేదు? అమ్మోరికి పూలమాలలు కడుతుంటేనే నా కూతురి చేతులు కందిపోయేవి. అలాంటిది చేతుల మీద ఇన్ని కొరడా దెబ్బలు కొట్టడానికి వాళ్ళకి మనసెలా వచ్చిందో. నాన్న, చెల్లెలెప్పుడు నా భక్తి గురించి పూజల గురించి వెక్కిరిస్తూ మాట్లాడుతుంటే చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది అనుకున్నా. కానీ నిజంగానే నా భక్తిలోనే ఏదో తేడా ఉంది నాన్న. అమ్మ భవానీ, అవును నాన్న, నా పూజలోనే ఏదో లోపం ఉంది. లేదంటే ఆ అమ్మోరి కళ్ళ ముందు నేను దొంగనని ముద్ర వేసి నన్ను గుళ్ళోకి అడుగు పెట్టకూడదని గంటేసి ఎన్ని కొరడ దెబ్బలు కొట్టినా ఆ అమ్మోరు ఆపడానికి రాలేదు అంటే నాలోనే ఏదో లోపం ఉంది నాన్న. నాదే ఏదో తప్పుంది. అలా అనకమ్మా. నీ పూజలో, నీ భక్తిలో, నీలో ఏ తప్పు లేదమ్మా. ఇది అమ్మోరు తల్లి నీకు పెడుతున్న పరీక్ష. అమ్మా భవానీ, 2 రోజుల నుంచి నువ్వొక్క మెతుకు కూడా ముట్టుకోలేదు. కనీసం ఈ మంచి నీళ్ళైనా తాగమ్మా. వద్దమ్మా. ఎందుకు తాగాలి? తాగి ఏం సాధించాలమ్మా? మళ్ళీ గుళ్ళోకి అడుగుపెట్టి అమ్మోరికి అభిషేకం చేసేంత వరకు పచ్చి మంచి నీళ్లు కూడా నాకొద్దమ్మా. అమ్మోరు చూస్తూ ఉంటుంది కదా, చూడని. ఆ అమ్మ కోరుకుంది ఇదే అయితే నేను ఇలాగే ఉంటాను. అమ్మా, నా మాట విను తల్లి. కనీసం నీళ్ళైనా తాగమ్మా. లేదంటే నీ ప్రాణానికే ప్రమాదము. మహా అయితే ఏమవుతుంది నాన్న? చచ్చిపోతాను. అమ్మ భవానీ. కదా. అయ్యో భవానీ, ఏంటమ్మా మాటలు? నీకు మేమున్నామమ్మా. అయ్యో నాన్న, ఎప్పుడైతే అమ్మవారికి నన్ను అభిషేకం చేయనివ్వలేదో అప్పుడే నేను సగం చచ్చాను. అయ్యో, పంచాయతీలో గుడికి నాకు ఏం సంబంధం లేదని తీర్పు చెప్పారో అప్పుడే నేను పూర్తిగా చచ్చిపోయాను. ఇప్పుడు మీ ముందున్నది ప్రాణంతో ఉన్న శవం నాన్న. అయ్యో భగవంతుడా. అమ్మా భవానీ, అలా అనకమ్మా. నీకు మేమున్నామమ్మా. అమ్మా, లోపల మనసు ముక్కలయ్యి చెవులు చిల్లలు పడేలా ఏడుస్తుందమ్మా. దాని బాధని నేను వినాలి. దానితో కలిసి గుండె పగిలేలా ఏడవాలి. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేండమ్మా. ఈ అరగంటలో గుడిని నల్ల మబ్బులు కమ్మినట్టు కమ్మి
ఆ ముక్కెరని తీసుకొస్తా. అమ్మా!